పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో మా ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2-3 రోజుల క్రితం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఆమోదింపజేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వేషన్ల మీద అనుకూలంగా వచ్చిన తర్వాత రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పునిచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొట్టమొదటగా తెలంగాణలో నేనే అమలు చేస్తానని ప్రకటించి ఏకసభ్య కమిషన్ వేసి క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో గత 3 రోజుల క్రితం ఆమోదింపజేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఆయన అమలు చేయబట్టే ఈ రోజున అనేక రాష్ట్రాల్లో ఇదే తీరులో స్పందించడానికి కారణమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయటం వల్ల 2000 నుంచి 2004 వరకు 25,000 ఉద్యోగాలు మాదిగలకు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారు మాదిగలు చేసినటువంటి ఒక సామాజిక న్యాయం వల్ల ఇవాళ మేము అభివృద్ధి చెందుతున్నామని తెలియజేస్తా ఉన్నాను. గతంలో చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే అనే విశ్వాసం మాదిగలకి ఇప్పటికే ఉంది. అతి త్వరలోనే చేస్తాడని కూడా మేము నమ్ముతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించి తెలంగాణలో నేను అమలు చేస్తున్నానని ముందుకొస్తే ఈ రోజున మందాకృష్ణ ఏమంటున్నాడంటే ఇవాళ 9% కాదు రిజర్వేషన్లు, మాకు 11% కావాలని ఇవాళ రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నాను, నీకు మందాకృష్ణ ఎస్సీ వర్గీకరణ పట్ల నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలకి అధికారాన్ని ఇస్తూ వర్గీకరణ చేసుకోమని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో నేనే అమలు చేస్తానని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డిని కలిసి ఆ రోజునే 11% రిజర్వేషన్లు మాకు కావాలని నువ్వు అడిగి ఉన్నట్లయితే ఈ రోజున అసెంబ్లీలో కూడా ఆ 11% తీర్మానం జరిగి ఉండేది. అలా జరగకుండా ఉండడానికి కారణం రేవంత్ రెడ్డిని నువ్వు కలవకుండా వర్గీకరణ అమలు పైన ఎక్కడా కూడా నువ్వు స్పందించకుండా ఇవాళ నువ్వు దూరంగా ఉండటం వల్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి వాళ్ళను విమర్శిస్తున్నావంటే ఎస్సీ వర్గీకరణ జరగడం నీకు ఇష్టం లేదని స్పష్టంగా అర్థమైపోతుంది. అదే నిజమైతే ఇవాళ వివేక్ మాలకులానికి చెందిన వివేక్ సీఎం పక్కనే ఉండి వర్గీకరణ మాలలకు కూడా సామాజిక న్యాయం జరగాలని పట్టుబడితే మరి మాదిగ దండోరా నాయకుడివి 30 ఏళ్ల మట్టి పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్న వాడివి, ఆరోగ్యశ్రీ నేనే తెచ్చా, వికలాంగులకి పెన్షన్ నేనే తీసుకొచ్చానని చెప్తున్నా, నువ్వు వర్గీకరణ కోసం ఎందుకు నిలబడలేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడగలేదని సందర్భంగా కోరలేదని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున అసెంబ్లీలో తీర్మానం జరిగి ఆమోదింపజేసిన తర్వాత నువ్వు 11% రిజర్వేషన్ కావాలని మాట్లాడటం అంటే వర్గీకరణ జరగకుండా అడ్డుకోవటమనే సందర్భంగా మందాకృష్ణాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తాం. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో దామోదర్ రాజనరసింహ ఎస్సీ సప్లాన్ చట్టం తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు ఆయన. ఈ రోజున ఎస్సీ వర్గీకరణ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం జరగడానికి జరగడానికి దామోదర్ నరసింహ కృషి కూడా మరవలేంది. మాదిగల పక్షాన నిలబడి ఒక మంత్రిగా ఉండి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఇవాళ దామోదర్ రాజనరసింహ అనే ప్రజాప్రతినిధి కాదు, మాదిగల ప్రతినిధి, అంతకంటే కాదు, అతన్ని మంత్రి పదవి నుంచి బహిష్కరించాలని నువ్వు అంటున్నావంటే మాదిగల్ని అడ్డుకోవటమే కదా, వర్గీకరణ అడ్డుకోవటమే కదా అని నేను అంటున్నాను. ఇవాళ బహిష్కరించాల్సింది దామోదర్ రాజనరసింహాని కాదు, ఎప్పటికప్పుడు 30 ఏళ్లుగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతూ ఈ రోజున వర్గీకరణ జరగకుండా జాప్యం కావడానికి మందాకృష్ణ కారణం. కాబట్టి మందాకృష్ణనే ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి బహిష్కరించాలని ఏపీ ఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇవాళ ఉద్యమకారులు విడిపోవటానికి, ఉద్యమకారులు ఈ పోరాటంలో నీ ఒక్కడిదే కాదు, ఇవాళ అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు, అక్రమ కేసులు ఇరికించబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఈ పోరాటంలో అగ్రభాగాన్ని నిలబడి నిన్ను కాదన్నా నువ్వు తీసివేసినా ఇవాళకి పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ అంకితం చేయాల్సిన సందర్భం ఉంటే ఇవాళ నీ ఫ్యామిలీ మాత్రమే చేసిందని, నువ్వు ఒక్కడే మాత్రమే చేశానని చెప్పుకోవటం ఏదైతే ఉందో అది అత్యంత బాధాకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున మందాకృష్ణ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎక్కడా చిత్తశుద్ధి లేకపోవటం వల్లే ఇవాళ బీజేపీ ప్రభుత్వం నా వెనకాల ఉంది, మోడీ నా వెనకాల ఉన్నాడని చెప్పుకుంటున్న మందాకృష్ణ ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు చేయకుండా వాళ్ళ మోడీ ఉంటే మోడీ ఇంటి ముందు 1,00,000 తప్పులతో దండోరా చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి మీద దండోరా వేస్తానంటే ఇవాళ మాదిగ జాతి నిన్ను చూస్తూ ఊరుకోవట్లేదు, గమనిస్తూనే ఉన్నారు, నీ విశ్వరూపాన్ని గమనిస్తూనే ఉన్నారు, నీ మాయ మాటల్ని గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వచ్చి ఎస్సీ వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డికి సంబరాలు మాదిగలు చేసుకోనికుండా అడ్డుపడింది నువ్వే. ఇవాళ బీజేపీ 18 రాష్ట్రాల్లో అమలు చేయకపోతే మోడీ ఇంటి ముందు దండోరా వేయకుండా ఇవాళ వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి మీద నువ్వు దండోరా వేయడానికి సిద్ధపడ్డావంటే ఇవాళ మాదిగలకి వర్గీకరణ జరగటం ఇష్టం లేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. 1976లోని పంజాబ్ రాష్ట్రంలో వర్గీకరణ జరిగింది, అది నీ ప్రమేయం లేదు. కర్ణాటక తమిళనాడులో జరిగింది, హర్యానాలో జరిగింది, నీ ప్రమేయం ఎక్కడా లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతుంటే అక్కడ కూడా నువ్వు కాలడ్డం పెడుతున్నావంటే మాదిగ జాతి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతావని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఏపీఎంఆర్పీఎస్కనే కాదు తెలంగాణ మాదిగలు కూడా అభినందిస్తున్నటువంటి ఈ సమయంలో, సంబరాలు జరుపుకోవాల్సిన ఈ సమయంలో ఇవాళ నువ్వు అడ్డుపడి ఇవాళ నీ ఎజెండా ఏబిసిడి కాదు, నీ ఎజెండా బీజేపీ ఐడియాలజీని అమలు చేయడం కోసమే తప్ప